సార్ బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్ మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు తగ్గింది మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది 7,913 కోట్లకు తగ్గింది ఓకే గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది 25-26లో ఏం పెట్టింది మీరు బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిండ్రు నిన్న లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చిండ్రు మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళా పెట్టింది అంటే ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు 23-24లో వచ్చింది 9,000 24-25లో వచ్చింది 7,900 25-26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000 మళ్ళీ 26-27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు వాస్తవానికి దూరంగా లేదా ఈ అంకెలు ఈ బడ్జెట్ ఇది ఎట్లా రియలిస్టిక్ బడ్జెట్ అవుతుందని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ అధ్యక్ష ఇంట్లో మాత్రం బడే పెంచారు అధ్యక్ష ఒరే ఏం పెంచుడు ఆయన చక్కెరచ్చి పడిపోవాలి చూపల్లి గారి గారికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా తెస్తారేమో అధ్యక్ష ఈ బుక్ లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు ఓకే అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు ఎక్కడ 34 ఎక్కడ 46 అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతున్న తెలంగాణ చేస్తారా ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా